చెల్ల చెదురు చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే చందంగా తయారైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన పిఏలు మరికొంతమంది అక్కడ వ్యక్తులు ఆ స్థానికేతరులు లోపలికి వెళ్తున్న నేపథ్యంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే జాజల సురేంద్ర ఆ ప్రాంతం నుంచి వెళ్లి పూర్తి స్థాయిలో ఆ ఘటనకు వెళ్ళిన పరిస్థితుల్లో మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఓటర్లను స్థానికేతరులు అంటూ ఆ పోలింగ్ బూత్ లో నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు బయటికి వెళ్ళగొడుతున్నారని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రోడ్డుపై బైఠాయించారు. పోలింగ్ బూత్ వద్ద ధర్నా నిర్వహించిన పరిస్థితి. మొత్తానికి అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు దినగా పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజచంద్రలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతంలో ఎవరైతే అల్లర్లకు పాల్పడ్డారో వారిపైన పోలీసులు ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి వారిపైన కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిలు కూడా ఎన్నికల నియమ నిబంధనలకు ఎవరైనా లోబడి అల్లర్లకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించిన పరిస్థితులు నెలకొని నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీక్లీ బజార్ లోని సన్ఫ్లవర్ స్కూల్లో ఓటు హక్కు వినియోగిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అజీన్ వినాయక్ నగర్ లోని వినాయకుల బావి వద్ద ఉన్న పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగిస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కూడా ఏదైతే హరిచరణ్ మార్వడి స్కూల్లో ఉన్న పోలింగ్ బూత్ లో కామారెడ్డిలో ఏకంగా కానిస్టేబులే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పాడు ప్రతిపక్షాల ఆందోళన చేపడుతున్నాయి. అది నిజమేనా? పోలీసులు చెప్తున్నారా ఈ మాట? మనోజ్, మొత్తంగా ఏదైతే బాన్స్వాడ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఏదైతే ఈ ఘటన మీరు చెప్పినట్లు పోలీసు ఒక కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని బూత్ లో ప్రచారం చేస్తున్నారన్న నేపథ్యంలో పోలీసు అక్కడికి బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు వెళ్లి ఆందోళన చేపట్టారు. మీరు చెప్పింది ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నా ఆ విజువల్స్ లో పూర్తి స్థాయిలో మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే బాన్స్వాడ పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ కానిస్టేబుల్ బయటకు వెళ్లేదాకా అక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి చూసుకుంటే ఈ ఘటనల వల్ల పోలీసులు అయితే జిల్లా స్థాయి పోలీసులు ఆ కానిస్టేబుల్ పై చర్య తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆ కానిస్టేబుల్ ప్రస్తుతానికైతే పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు పంపించిన పరిస్థితి నెలకొంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చెదురుముదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఏకంగా పోలీసులపై వాగ్వాదం దిగడంతో పాటుగా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి. మెదక్ జిల్లాలోని నర్సాపురం దగ్గర డైరెక్ట్గా ఒకరిపై ఒకరు 3 పార్టీలు కూడా డబ్బులు పంచుతున్నారని చెప్పి వాగ్వాదం దిగడంతో అక్కడ కొంత రసాభాస చోటు చేసుకుంది. ఆ తర్వాత కామారెడ్డి జిల్లా బాన్సువాడ దగ్గర ఓ కానిస్టేబుల్ ఏకంగా పోలింగ్ బూత్లో ఉండిపోయి కాంగ్రెస్కి ఓటు వేయమని చెప్పి ఆయన చెప్తున్నాడని కానిస్టేబుల్ పైన ఆరోపణ చేస్తూ అంతా వాగ్వాదాన్ని దిగారు. ఏకంగా కానిస్టేబుల్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడికి పై స్థాయి అధికారులు చేరుకుని అందరికీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని 20-21 వార్డు నెంబర్ దగ్గర కూడా ఎటువంటి రసాభాస్ చోటు చేసుకుంది. కర్రలతో దాడి చేసుకున్నారు. పలువురికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో 116 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ సజావుగానే సాగుతోంది. పలు చోట్ల ఇప్పటికే సుమారుగా 15-20% వరకు పోలింగ్ కూడా నమోదైనట్టు తెలుస్తోంది. సో ఇంకొక 5 గంటలు మాత్రం మిగిలి ఉంది. దాదాపుగా 5 గంటలు పూర్తయింది. సగం రోజు పూర్తయింది. ఇంకొక 5 గంటల ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మా ప్రతినిధి వరంగల్ నుంచి కూడా సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. వరంగల్లో వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, వరంగల్లో పోలింగ్ సర్లు ఎలా జరుగుతుంది? ఎటువంటి చెదురుమదురు సంఘటనలు ఉన్నాయి? మరీ ముఖ్యంగా అక్కడ జరిగేటువంటి హ్యాపెనింగ్స్ పైన పోలీసులు ఎలా నిఘా వేస్తున్నారు?